వెల్కమ్ బ్యాక్ టు ఎపిక్ సష్మిత. ఆ విధంగా విరాట రాజు యొక్క కుమార్తె ఉత్తరకు అభిమన్యుడికి వివాహం జరుగుతుంది. మా రాజ్యంని మేము దక్కించుకోవాలి అంటే యుద్ధం చేయాలి అని పాండవులు యుద్ధానికి సిద్ధమైతే కౌరవులు ఈ రాజ్యం అంతా నాదే కావాలి, నేను కూడా యుద్ధం చేయాలి అని నిర్ణయించుకుంటారు. ఈ విధంగా కౌరవులు ఒక పక్క, పాండవులు ఒక పక్క, ఇద్దరు యుద్ధానికి సిద్ధంగా ఉంటారు. సరే, అందరినీ తీసుకోవచ్చు, కానీ శ్రీకృష్ణుల వారిని ఎలా తీసుకోవాలి? సరే, వెళ్ళిన పక్క పోటీ చేయమందాం అని అడుగుదాం అని దుర్యోధనుడు వెంటనే పరిగెత్తుకుంటూ శ్రీకృష్ణుల వారి వద్దకు వెళ్తారు. అక్కడికి వెళ్ళి చూస్తే ఈ ప్రపంచంతోనే సంబంధం లేనట్టు శ్రీకృష్ణుల వారు పడుకొని ఉంటారు. సరే, మరి లేపడం ఎందుకులే అని అక్కడే కూర్చుంటారు. ఏమంటే తన తల వద్ద కూర్చుంటారు. కొద్దిసేపటికి అక్కడికి అర్జునుడు వస్తారు. వచ్చి శ్రీకృష్ణుడు అంటే పరమాత్ముడు, తన కాళ్ళ వద్దే నేను ఉండాలి అని తన కాళ్ళ వద్ద కూర్చుంటారు. ఇంకా గాఢ నిద్ర నుంచి శ్రీకృష్ణుల వారికి మెలకువ వస్తుంది. లేచి చూడగా అర్జునుడు కనిపిస్తారు. ఎందుకు వచ్చావు అర్జున అనగా గంభీరమైన గొంతుతో, అర్జునుడి కంటే ముందు నేను వచ్చాను, నువ్వు నన్ను పలకరించట్లేదేంటి అని దుర్యోధనుడు అంటాడు. నేను మొదటిగా చూసింది అర్జునుడినే కదా అని శ్రీకృష్ణుల వారు చెబుతారు. ఇక్కడ వరకు అంతా సరిగ్గా ఉంది. వెంటనే వారిద్దరూ ఏ పనులకు వచ్చారు అని చెప్పగా ఇద్దరు అదే కారణం మీద వచ్చారు. శ్రీకృష్ణుల వారిని వారి పక్క ఉండి యుద్ధంలో పోటీ చేయబడడానికి. సరే అని ఒప్పుకుంటారు శ్రీకృష్ణుల వారు. అర్జునుడిని నేను ముందు చూశాను, దుర్యోధనుడిని చూడలేదు కాబట్టి మొదటిగా అర్జునుడు చెప్తాడు. కానీ ఒక్క షరత్తు, నారాయణుడు నారాయణ సేన రెండు వేరువేరుగా ఉంటాయి, ఎంచుకునేవారు ఒక్కటినే ఎంచుకోవాలి అని చెబుతారు. సరే అని ఇద్దరు ఆలోచనలో పడతారు. దుర్యోధనుడు తాను ముందొచ్చాడు కాబట్టి తానే ముందు ఎంచుకోవాలి అనగా, లేదు లేదు, అర్జునుడిని నేను ముందు చూశాను కాబట్టి అర్జునుడే ముందు ఎంచుకుంటాడు అని చెబుతారు శ్రీకృష్ణుల వారు. దానికి ఇంకా తప్పక దుర్యోధనుడు కూడా ఒప్పుకోగా తనకు నారాయణ సేన కంటే నారాయణుడు కావాలి అని అర్జునుడు చెప్తారు. తనకు నారాయణ సేన కావాలి అని దుర్యోధనుడు చెప్తారు. మరి దీని తర్వాత ఏం జరిగింది? దీనికి హస్తినాపురంలో ఉన్న వాళ్ళంతా ఒప్పుకున్నారా? వీటికి జవాబులు తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ వీడియో చూడండి.